గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాము. మా వాళ్ళు చేశారు కానీ నేను రాలేకపోయాను. మెయిన్ నిన్న ఎస్. ఒక బాధలో ఆర్సీబీ ఓడిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వీళ్ళు, ఓడిపోతుంది ఓడిపోద్ది ఆర్సీబీ, ఓడిపోతుంది ఎస్ఆర్ఎస్ తో అనుకుంటున్నారు. ఓడిపోయింది, ఏం చేయలేం. కాకపోతే ఒకటి మిస్ ఇవాళ యాక్చువల్ గా మా నిఖిల్ లేడు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. సో ఉమ్. వాడి ప్లేస్ లో నేను ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేస్తున్నా బికాస్ మై సెకండ్ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్. సో సో మ్యాచ్ కి వచ్చేసరికి యాక్చువల్ గా మీరు గత వీడియోస్ చూసినట్టయితే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది, ఎస్ఆర్హెచ్ తప్పకుండా ఆర్సీ మీద అవును. కొడుతుంది. కాకపోతే మేము ప్రెడిక్ట్ చేసిన దాంట్లో ఒకటి మిస్ అయింది, 300. ఆ 300 ఆ, పక్కా కొడతా అనుకున్నాం. నిన్న స్కోప్ ఉండే 10 ఓవర్స్ వరకు చూస్తే 130, 140 ఉండే స్కోరు, కొడతారనుకున్నా గానీ వికెట్స్ పడడం వల్ల 230 దగ్గర అయిపోయింది. అది ఒక్కటి మైనస్, గానీ మ్యాచ్ అయితే గెలిచాం, హ్యాపీ. అక్కడ హేజల్వుడ్ లేకుంటే అసలుకి ఆ, మాకు అసలుకి బౌలింగ్ లేనట్టు అనిపిస్తుంది అన్న, హేజల్వుడ్ లేకుంటే. మీరు స్పిన్నర్స్ ట్రై చేశారు, స్పిన్నర్స్ అస్సలు వర్కౌట్ అవ్వాలి, కొడతానే ఉన్నారు. ఏంటి కొన్ని మిస్ హిట్లు కూడా సిక్స్లు వెళ్తున్నాయి, ఏదో చిన్న స్వామిలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి ఆడ. అది చిన్న గ్రౌండ్ కాదు మళ్ళీ అది. ఆ, కానీ బాగా మనోళ్ళు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ ఫస్ట్ వరకు అలా ఆడి చివరికి వచ్చేలోపు బాగా ఫామ్ లోకి వచ్చారు చూడు. ఎవరికి ఉపయోగం లేనప్పుడు ఫామ్ లోకి వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ క్లిక్ అయితే గెలుస్తారు. బ్యాటింగ్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ క్లిక్ అవ్వాలా, ఇప్పుడు క్లిక్ అవుతుంది బ్యాటింగ్. కానీ ఎవరు మా వాళ్ళు బౌలింగ్ వేసినా ఆపలేకపోతున్నారు. ఒకవేళ వికెట్స్ పడినా స్కోర్ వెళ్తున్నాయి, వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కొడుతున్నారు కానీ స్కోర్ తగ్గట్లేదు. లాస్ట్ లో వికెట్ పడ్డా ఇషన్ కిషన్ కొంచెం కంట్రోల్ చేస్తానంటే ఇషన్ కిషన్ మామూలుగా ఆడలేదు. 100 ఫస్ట్ మిస్ లో అయింది సీఎన్ కానీ కాదు, సీఎన్ స్టార్టింగ్ లో మ్యాచ్ ఆడాడు, నెక్స్ట్ ఈ మ్యాచ్ ఆడాడు 90. నిజం బ్రో. అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చాడు, హెడ్ అభిషేక్ మంచి స్టార్ట్. ఇషాన్ కిషన్ సూపర్ ఆడాడు, యాక్చువల్ గా క్యామియోస్ బాగా ఆడాడు, క్లాసిన్ ఆడాడు. అనికేత్ ఉన్నా కాసేపు అందరూ 3 సిక్స్లు కొట్టాడు లాస్ట్ లో. ఆ మనోహర్ 6 కొట్టాడు, కమిన్స్ ఆడాడు 6. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు, అందుకే 230 పోయింది. నేను యాక్చువల్ గా నెక్స్ట్ 15 ఓవర్స్ కి సిక్స్ సిక్స్ వికెట్స్ ఎన్నో పడ్డాయి, ఫోర్ చాలా వికెట్స్ స్కోర్ ఉంది. 5. నేను ఎక్స్పెక్ట్ చేయలే పోద్దని 200 వాళ్ళు, కానీ బాగానే లాక్కొచ్చారు. నేను కూడా వికెట్స్ మీకు పడ్డాయి పోవు అనుకున్నా గానీ ఇషన్ కిషన్ ఆ, నిలబడి బాగా లాక్కొచ్చాడు స్కోర్. ఇక ఇషన్ కిషన్ అవుట్ అంటే 200 బిలోనే వచ్చే స్కోర్. పక్కా. మీ మీ దాంట్లో బౌలింగ్ లో చెప్పుకోదగ్గ బౌలర్ అంటే రొమారిస్ భువి ఎప్పుడు ఒక్కటే వేసాడు, కొద్దిగా కౌంటర్ చేశాడు. అది వికెట్స్ రొమారిస్ పడలా, ఎప్పుడు అదే వేసాడు. మైనస్. ఉమ్, రొమారో షెపర్డ్ ఉమ్, వేసాడు కానీ వాడికి 2 ఓవర్లు ఇచ్చారు. అంటే ఎందుకని ఇలా? లాస్ట్ లో తీసుకొచ్చారులే. 16-18 అవర్స్ తీసుకొచ్చారు. ఓకే, అప్పుడు ఓకే. నితీష్ కుమార్ రెడ్డి వికెట్ వచ్చింది, అభినవ్ మనోహర్ వికెట్ వచ్చింది. నితీష్ బట్ కుమార్ ఏంటి అసలు, ఎన్ని మ్యాచెస్ ఒక్క పర్ఫార్మెన్స్ లేకుండా అయిపోయింది. ఏంటో ఈ సీజన్ బ్యాటింగ్ నుంచి మర్చిపోవాల్సిన బౌలింగ్ నుంచి సీజన్. ఇచ్చాడు కదా, బౌలింగ్ నుంచి ఇచ్చాడు బౌలింగ్ కదా. ఏముంది బ్రో, ఒక వికెట్ ఉమ్, అది ఓకే, కానీ మెయిన్ బ్యాటింగ్ కదా నితీష్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ చూద్దాం. మీకు యాక్చువల్ గా మంచి స్టార్ట్ వచ్చింది. అసలు మంచి స్టార్ట్ ఏంటి, ఫస్ట్ లో ఫిల్ సాల్ట్ 9 బాల్స్ 6 రన్స్, 9 బాల్స్ 5 రన్స్, 8 బాల్స్ 5 రన్స్ అట్లా అట్లా ఆడుతున్నారు. మొత్తం కోహ్లీకే స్ట్రైక్ వచ్చింది పవర్ ప్లే మొత్తం. పవర్ ప్లేలో 70-80 రన్స్ కొట్టారు మా వాళ్ళు. బాగా మంచి స్టార్ట్ వచ్చింది. కోహ్లీ అవుట్ అయిపోయాడు. కోహ్లీ 170 స్ట్రైక్ రేట్ తో ఆడాడు, ఫిల్ సాల్ట్ 200 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. తర్వాత ఆ ఒకసారి స్టార్ట్ చూసి క్లోజ్ అవుద్దాం అనుకున్నా మ్యాచ్ నేను. నేను కూడా ఎలా తెలుసా, 15 ఓవర్స్ వరకు మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లో ఉంది. ఇంకా షెపర్డ్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, జితేష్ ఉన్నాడు. అదే కదా. 173 3 వికెట్స్, 173 3 వికెట్స్, 174కి 6 వికెట్స్, 5 బాల్స్ నేను 3 వికెట్స్. నేను అదే నేను చూస్తున్నా, 3 వికెట్స్ ఎంతో పడ్డాయి. జితేష్ ఉన్నాడు డగ్అవుట్ లోనేమో టిమ్ డేవిడ్, రొమారియో చెప్పాడు, ఇలాంటి పెద్ద పెద్ద అమ్మా గట్టి లైనప్ ఉంది, భలే ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు, బాగుంది అనుకున్నా. వీళ్ళు దిగి ఆడితే పక్కా క్లోజ్ అవుద్ది అనుకున్నా. చూస్తే టపా 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 పడిపోయారు. మెయిన్ ఇషాన్ మలింగ. ఈశాన్ మలింగ మలింగ ఈశాన్ మలింగ యాక్చువల్ గా ఓవర్ కొద్దిగా టర్నింగ్ పాయింట్, 2 వికెట్స్ తీసాడు. అసలు అక్కడి నుంచి మళ్ళీ మీరు ఏంటో. కోలుకోవాలి. ఏంటి 173 3 వికెట్స్, 185 195 ఆల్అౌట్. ఇది పాత ఆర్సీబీని గుర్తు చేస్తుంది. పాత ఆర్సీబీ ఇలాగే ఉండేది. ఈ- ఇప్పుడు అలా అయిపోయింది. కానీ కానీ చాలా రోజులు అయింది కదా ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్, ఆల్మోస్ట్ 2 వీక్స్ 2.5 వీక్స్ అయిపోయింది వాళ్ళ మ్యాచ్ టైం లేకుండా. సో ఈ ఓడిపోవడం మంచిదే ఒక రకంగా. సో నెక్స్ట్ మీ చూద్దాం ఛాన్సెస్ ఏంటి మరి, కంబ్యాక్ ఎలా ఇస్తాం. నెంబర్ 2కి నెక్స్ట్ ఇది వెళ్ళడానికి? మెయిన్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్సీబీ టాప్ 2కి వెళ్ళడానికి ఎలాంటి సినారియోస్ ఉన్నాయి, టాప్ 2కి వెళ్ళాలంటే ఏమి జరగాలనేది మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ సినారియో వచ్చేసరికి మెయిన్ ఏంటంటే
సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్. ఇప్పుడు దాకా ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు సిఎస్కే గెలిచాలని కోరుకోరు. ఆర్సీ ఫ్యాన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ మ్యాచ్ లో సిఎస్కే గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎలిమినేట్ అయిన తర్వాత మేము గెలవాలని కోరుకుంటున్నాం. ఉమ్, అయినా మీ వాళ్ళు ఆ ఫస్ట్ స్టార్ట్ అయిన మంత్ లో ఒక మ్యాచ్, మిడిల్ మంత్ నెక్స్ట్ మంత్ లో ఒక మ్యాచ్, ఈ మంత్ లో ఒక మ్యాచ్ గెలిచారు. అంతే ఇంకా మ్యాచ్లే గెలవాలా. ఏంటో మా వాళ్ళు మంతకో మ్యాచ్. ఇప్పుడు చూడు సినారీ ఏంటంటే, ఇప్పుడు జీటీ గెలిచింది అనుకో, జీటీ ఓడిపోయింది అనుకో, జీటీకి 18 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అది ఓడిపోతే నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ గెలిచాలి. ఆర్సీబీ మ్యాచ్ గెలిస్తే ఇంకా ఆల్మోస్ట్ ఆర్సీబీ ఇంటూ టాప్ 2. మెయిన్ ఏంటంటే జీటీ ఓడిపోవాలి. ఇంకొక సెకండ్ సినారీ ఏంటంటే, పంజాబ్ 2 మ్యాచెస్ ఓడిపోవాలి జీటీ గెలిచిన. 2 మ్యాచెస్ ఓడిపోయి ఆ, లక్నో మ్యాచ్తో ఆర్సీబీ గెలవాలి. అప్పుడు 17 కాస్త 19 అవుతాయి, జీటీకి 20 పాయింట్స్ అవుతాయి. అప్పుడైనా ఛాన్స్ ఉంది. ఈ రెండు సినారియోస్ తప్పక ఇంకేవి ఛాన్సెస్ లేవు ఆర్సీబీకి. ఇంకంతా పంజాబ్ 2 ఓడిపోవడం అయితే కష్టమే అనిపిస్తుంది మీకు. నాకు అది నాకు తెలిసి అదే జీటీ అనిపిస్తుంది. ఒక మ్యాచ్ ఓడిపోవడం అనేది కొంచెం ఫేవరబుల్ సినారియో. కాకపోతే మా వాళ్ళు సిఎస్కే అంత మంచి ఫామ్ లో పర్లేదు, ఈ మధ్య బాగానే ఆడుతున్నారు. చెప్పలేం, లాస్ట్ మ్యాచ్ మంచి నోట్తో ఎండ్ చేస్తారేమో మరి. నేను ఎవరు. మంచి నోడితే ఎండ్ చేయాలిలే, మీ వాళ్ళు బాగా ఆడతారులే అన్న. మంచి నోడితే ఆడాలి. అది ఇది యా. ఇది మోస్ట్ లైక్లీ పాసిబుల్ ఈవెంట్ అనమాట, సిఎస్కే గెలవడం. పంజాబ్ 2 ఓడిపోవడం అనేది చెప్పలేము మనం ఎలా ఉంటుందో ఏమో. కానీ సిఎస్కే కానీ గెలిస్తే, జీటీ కానీ ఓడిపోతే చాలు. ఆర్సీబీ ఇంకా ఆర్సీబీ చేతుల్లో ఉంటుంది. ఆర్సీబీ టాప్ 2కి వెళ్ళాలా లేదా అనేది. అది ఓకే. ఎంతమంది చూద్దాం. కోరుకుంటున్నారు ఆర్సీబీ టాప్ 2కి వెళ్ళాలని? డూ కామెంట్. ప్రిడిక్ట్ చేయండి షో ఆర్సీబీ యువర్ వెళ్తుందా సపోర్ట్ ఫర్ లేదా. ఆర్సీబీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.